అపోస్తలుల గ్రంథము 9వ అధ్యాయము మనము 36వ వచనం నుండి 36వ వచనం 43 వచనాల వరకు మనము చదువుకున్నాము. ఇక్కడ మనకు ఒక సహోదరి మనకు కనిపిస్తుంది. ఆమె పేరు తబిత అని మనం వింటున్నాం. ఆ తబితాని గురించి ఒక 7 విషయాలు మనము ఈరోజు వినబోతున్నాము. జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. మనము తబితాని గురించి ఒక 7 విషయాలు మనం మొట్టమొదటిగా చూడండి, 36వ వచనం చదువుకుందాం. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. బైబిల్లో క్రైస్తవులు అనే పదము కేవలము 3 సార్లు మాత్రమే. బైబిల్లో క్రైస్తవులు అనే పదము కేవలం 3 సార్లు మాత్రమే ఉంది. అపోస్తలుల కాల గ్రంథంలో 2 సార్లు, ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రికలో 1 సారి. మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎటు తిప్పినా కూడా క్రైస్తవులు అనే పదము కేవలం 3 సార్లు మాత్రమే ఉంది. కానీ శిష్యులు అనే పదము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కాల గ్రంథంలో అనేక సార్లు మన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే శిష్యులు. బ్రదర్స్ అయితే శిష్యులు, సిస్టర్స్ అయితే శిష్యురాంగులు. బ్రదర్స్ అయితే శిష్యులు, సిస్టర్స్ అయితే శిష్యురాంగులు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మనం శిష్యులమని రాయబడింది. యేసు ప్రభువు కూడా శిష్యులకు ఏం చెప్పాడు? మీరు సర్వ లోకానికి వెళ్ళి సమస్త జనులను క్రైస్తవులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. ఒక వచనం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. 11వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. 11వ అధ్యాయము 26వ వచనము నాస్లైన్ చదవండి చాలు. 11వ అధ్యాయం అపోస్తలుల కాల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనము. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. క్రైస్తవులు శిష్యులా, శిష్యులు క్రైస్తవులా? చెప్పండి. శిష్యులైతే నువ్వు క్రైస్తవుడు, అంటే నువ్వు క్రైస్తవుడిని, క్రైస్తవాలని చెప్పుకుంటున్నావు. శిష్యుడిగా ఉంటేనే మనం క్రైస్తవుని చెప్పుకోవడానికి మనం అర్హులం. సాదాసీదా క్రైస్తవ జీవితాన్ని జీవించదు. సంసారం లేని క్రైస్తవ జీవితాన్ని జీవించదు. దేవుడు మనకు ప్రాముఖ్యంగా పెట్టిన పేరేమిటంటే శిష్యులు. శిష్యులని దేవుడు మన గురించి రాయించినాడు. యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉన్నట్టుగా ఒక మాట రాయబడింది. మరలా చెప్తున్నాను, అంత్యొకయలో శిష్యులే క్రైస్తవులు, కానీ క్రైస్తవులు శిష్యులు కాదు. మొట్టమొదట మనం శిష్యులు అయితేనే మనం క్రైస్తవులు. ఆ మాట అంటే అసలు క్రైస్తవులు చెప్పుకోవడానికి కూడా చాలా మంది విశ్వాసులు అర్హత లేదు. చాలాసార్లు మనం విన్నాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో శిష్యుల గురించి 7 సంగతులు ఉన్నాయండి. ఈరోజు మనకు 7 సంగతులు చెప్పడానికి టైం లేదు. శిష్యులంటే బైబిల్లో 7 సంగతులు రాయబడ్డాయి. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మనం చూద్దాం. కానీ శిష్యుల గురించి ప్రాముఖ్యంగా 3 మాటలు ప్రాముఖ్యంగా యేసు ప్రభువు చెప్పారు. లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు శిష్యుల గురించి ఒక మాట చెప్పారు. చూడండి, 25-26 వచనాలు చదవండి. బహుజన సమూహములు, లూకా సువార్త 14:25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి
యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభుకి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా, యేసు ప్రభు కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించినా యేసు ప్రభు శిష్యుడుగా ఉండలేవని యేసు ప్రభు చెప్పారు. జన సమూహాలు వేల వేల మంది, మరి వందల మంది, వేల మంది తెలియదు, కానీ చాలా మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక్కసారి ఒక చూపు చూశాడు వాళ్ళ వైపు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి పోరండి. అసలు మీరు కూడా పోతారో లేదు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నమ్మి బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం పోరు. చాలా మంది నకిలీ విశ్వాసులు ఉన్నారు, జయ జీవితం లేని వాళ్ళు ఉన్నారు, పాపమును జయించలేని వారు ఉన్నారు, అపవిత్రులుగా అపరిశుద్ధులుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, పేరు క్రైస్తవులుగా ఉన్నట్టు వారు ఉన్నారు. కాబట్టి నా మటుకు నేను పరీక్ష చేసుకోవాలి, మీ మటుకు మీరు పరీక్ష చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా మంది జన సమూహాలు వచ్చినారు. ఈరోజు చర్చిల్లో స్థలం ఉండటం లేదు, గేట్ దగ్గర కూర్చుంటారు. లాస్ట్ వరకు వెనకల చర్చ్ అంతా నిండిపోయి చూడండి, సికింద్రాబాద్ చూడండి, సాటర్డే నైట్ టెంట్లు వేసేసి ఉంటారు. కొన్ని చర్చెస్లో చర్చి పెద్ద పెద్ద చర్చిలను నిండిపోయి బయట షామ్యాలు వేస్తుంది, టెంట్లు వేస్తుంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు నా దగ్గరకు వచ్చినారు మంచిదే, కానీ నాకంటే ఎక్కువగా మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు నాకు పాత్రలు కాదు, నాకు శిష్యులుగా ఉండలేరు మీరు అని ప్రభు చెప్పాడు. అది మొదటిది. రెండవదిగా చూడండి ఏమని రాయబడిందో 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎవడైనను తన సిలువను ఎత్తుకొని, చెక్క సిలువ కాదు, క్యాథలిక్స్ వాళ్ళు మెడలో సిలువ వేసుకొని ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు మాటలను చాలా మంది అపార్థం చేసుకున్నారు. చాలా మంది చెక్క సిలువ వేసుకుంటారు, లేదా మెటల్తో క్రాస్ వేసుకొని ఉంటారు. దాని అర్థం అది కాదు. బాహ్యంగా సిలువను వేసుకోవడం కాదు, చేతులకు సిలువను కూర్చున్న రింగులు పెట్టుకొని ఉంటారు, అవి కాదు మనకు ప్రాముఖ్యమైనవి. లేదా మంగళసూత్రంలో సిలువ వేసుకొని ఉంటారు, అది కాదు మనకు ముఖ్యం. బైబిల్లో రాయబడిన సిలువ అంటే షేమ్, సఫరింగ్స్, సరెండరింగ్, సిగ్గు, నింద, అవమానాలు ప్రభు కొరకు మనం పొందడం. సిలువలో ఎన్ని ఇరువులు ఉన్నాయో చెప్పండి. అపహాస్యాలు, అవహేళనలు, నిందలు, అవమానాలు. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే సఫరింగ్స్ అని మనం విన్నాం. సిలువ అంటే we have to submit ourselves. సిలువ అంటే ఏంటి? సరెండరింగ్ ourselves. కొట్టుకోండి, తిట్టుకోండి, దూషణ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. సిలువ అంటే ఇవన్నీ కూడా దాంట్లో అర్థాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను ప్రభు చెప్పినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సిలువ శిష్యుని గురించి రెండవ మాట యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఎవడైనా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. Unless you deny yourself and unless you take up your cross. యేసు ప్రభువు చెప్పినారు, నిన్ను ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని వెంబడింపకపోతే నా శిష్యుడు కానేరు. ఎవరిని కూడా దయచేసి మీరు మనుషులను చూడదు కదా, దైవ సేవకులను చూడద్దు, సంఘ పెద్దలను, నాయకులను చూడద్దు, మమ్మీ డాడీని చూడద్దు, భక్తులను చూడద్దు. మనం వెంబడించాల్సింది ఎవరంటే యేసు ప్రభు. హీస్ అవర్ ఫోరన్నర్. ఆయన మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. ఆయన కూడా సిలువను ఎత్తుకునే వెళ్ళాడు. యేసు ప్రభు సిలువను ఎన్ని రోజులు మోసారు చెప్పండి? మీలో చాలా మంది ఏం చెప్తారంటే, అన్న గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు సిలువను మోసాడు అనుకుంటారు. నో, ఈ లోకంలో ఆయన పుట్టింది మొదలుకొని సిలువను మోస్తాడు. సిలువ అంటే చెక్క సిలువగా ఊహించవద్దు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆయన పుట్టింది మొదలుకొని
ఆయన సిలువను మోస్తారు. ఆఖరి క్షణం వరకు ఈ లోకంలో ప్రాణం పెట్టేంత వరకు యేసు ప్రభు సిలువ నన్ను వెంబడించండి, నేను అలా చేశాను కాబట్టి నా వెనకల మీరు రండి అని దాని అర్థం. అలాగా దేవుడు మనకి ఇచ్చిన సిలువను మనం మోయకపోతే మనం ఆయన శిష్యులుగా ఉండలేమని దైవ గ్రంథమైన బైబిల్లో చూస్తున్నాం. 3వ చూడండి, శిష్యుల గురించి యేసు ప్రభు గారు ఏం చెప్పినారు? 33వ వచనము, ఆ ప్రకారమే మీకు మీలో తను కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. అంతా విడిచిపెట్టమన్నాడు ప్రభు. అంటే దాని అర్థం ఏంటి? భార్య బిడ్డలు వదిలేయమన్నా, జాబ్ రిజైన్ చేయమన్నా, మధ్యంతరంగా చదువును వదిలేయమన్నా, అడవుల్లోకి వెళ్ళిపోమన్నా, గడ్డాల మీసాలు పెంచుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని సన్యాసం పుచ్చుకోమన్నదని అర్థం కాదు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మీ యోహాను ఏమో అడవుల్లో ఉండేవాడు, యేసు ప్రభు ప్రజల మధ్యలో ఉండేవాడు. అడవుల్లో ఎవరు మనం సతాయిస్తారంటే ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడే ఉంటావు. నిన్ను ఇరిటేట్ చేసే వాళ్ళు ఉండరు, నిన్ను దిచ్చే వాళ్ళు ఉండరు, దిల్లే వాళ్ళు ఉండరు, శోధించే వాళ్ళు ఉండరు. అరణ్యంలో పరిశుద్ధంగా జీవించడం సులభం. ప్రజల మధ్యలో, కుటుంబంలో, భర్తతో, భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, సమాజంతో, కదండి ఉద్యోగం చేసే స్థలంలో శిష్యుడుగా జీవించడం అది గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, సమస్తము కలిగి ఉన్నవి లేని వారిగా ఉండడం కదా. మనకు అనుభవించడానికి అన్ని ఉన్నా కూడా ఈ లోకముగా అమితముగా అనుభవించినట్టుగా ఉండమని చెప్పినారు. శిష్యురికం అంటే ఏంటో చెప్పమంటారా? మీకు కలిగినదంతా విడిచిపెట్టమంటే అర్థం ఏంటో తెలుసా? పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పినాడు, ప్రతి రెఫరెన్స్ మనకు సమయం లేదు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండమన్నాడు. తాము కొనినది తమది కానట్టుగా ఉండమని చెప్పాడు. ఈ లోకాన్ని అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టుగా ఉండండి. అన్ని ఉన్నా కూడా ఏమి లేని వారంగా మనం జీవించడమే శిష్యరికం. అంటే నీకు మహా పెద్ద పెద్ద బంగ్లాలు దేవుడు ఇచ్చాడు అనుకో, మంచిగా ఉండు అంతే కదా. వస్తు వాహనాలు ఇచ్చినప్పుడు ఏమి లేనట్టుగా జీవించు. వ్యామోహం పెంచుకోవద్దు. ఆస్తి పాస్తుల పైన, కార్ల పైన, వస్తు వాహనాల పైన, డబ్బు పైన వ్యామోహం పెంచుకోవద్దు. భార్య పైన, భర్త పైన, పిల్లల పైన, తల్లిదండ్రుల పైన ఎక్కువ వ్యామోహం ఉంచుకోవద్దు. నేను చాలాసార్లు చెప్పాను, తనకు పడినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేటంటే అర్థం ఏంటి? ఈ సెల్ ఫోన్ నేను గట్టిగా పట్టుకున్నానండి, ఇది తప్పు. ఇప్పుడు కూడా సెల్ ఫోన్ నా చేతిలోనే ఉంది కదా, ఇది తప్పు. ఇలా ఉండడం కరెక్ట్ అన్న. తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? ఇలాగ పట్టుకోవడం తప్పు. నాకు ఇన్ని ఎకరాలు భూమి ఉంది, నా కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నాడు, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఆరోగ్యం ఉంది కదండి. వీటిని ప్రేమించడం, వీటిపైన వ్యామోహం పెంచుకోవడం. అట్లా కాకుండా ప్రభువా నా భార్య బిడ్డలు, నా భర్త నీవారు, ప్రభువా నా ఆరోగ్యం నీ కోసం, నా ఆస్తిపాస్తులు నీ కోసం, నా వస్తు వాహనాలు నీ కోసం. మన జాయిలైన్లో ఎంతమంది కార్లు తీసుకొచ్చారు, ట్రిప్పులు వేశారు కదా, చాలా సంతోషం. మన సంఘం ఇచ్చే సంఘంగా ఉంది, దేవునికి వందనాలు చూపిస్తున్నాం. మరి బైబిల్లో మనం చదువుతున్నాము, తన కలిగినదంతా విడిచిపెట్టాను. మీలో కొంతమంది దేవుని బిడ్డలు అయినప్పటికీ డబ్బు మీద నీకు వ్యామోహం పోలేదు కదండి. నీకు ఇంకా ఆస్తిపాస్తుల పైన వ్యామోహం ఉండలేదు, శిష్యరికానికి రాలేదు. అందుకే చప్పని జీవితం, చప్పని క్రైస్తవ జీవితం జీవిస్తాను. నీ ఆత్మీయ జీవితంలో చలిసారం లేదు. రోషంగా దేవుని కొరకు బ్రతుకు, పౌరుషంగా దేవుని కొరకు జీవించు. బైబిల్లోని శిష్యులాగా, శిష్యురాములాగా జీవించు. నీ ప్రాణం మీద ఏమి ఆశలు పెట్టుకోవద్దు. దేవుని కొరకు వెలిగి నీ జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేయి. దేవుని కొరకు అర్పణ చేసుకో. దేవుని కొరకు సాక్షిగా జీవించు. అంతేగాని ఒక సాదాసీదా క్రైస్తవుడిగా ఉండడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చదువుతున్నాము, ఏమని రాయబడిన యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేనని రాయబడి. రెండవదిగా చూడండి, ఆమె గురించి ఏమని రాయబడిందో. ఆమెకు భాషాంతరమున దోర్కాని పేరు. దోర్కాని చోట కింద సంఖ్య 2 వేసి ఏమన్నా రాయబడింది చూడండి.
ఏమని రాయబడింది? దోర్కా అని చెప్పి కింద సంఖ్య ఏమన్నా ఎంత రాశారు? 2 అనే సంఖ్య వేసి భాషాంతరం లేదా మూల భాషలో ఏమని రాయబడింది చూడండి. లేడీ. లేడీ లేడీ యొక్క లక్షణాలు ఎవరైనా చెప్పగలరా? లేడీ యొక్క లక్షణాలు కీర్తన గ్రంథము 18వ కీర్తన 33వ వచనాన్ని చూడండి. బైబిల్లోని ప్రశ్నలకు బైబిల్లోని సమాధానాలు ఉంటాయి. చూడండి ఏమని రాయబడిందో. 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయములో కూడా చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో ఆఖరి వచనాలు చదవండి. ఏమని రాయబడింది? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు యెహోవా నాకు బలము, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఉన్నతమైన స్థలాల పైన ఈ లేడి ఉంటుంది. దానికి గిట్టలు ఉంటాయి. గిట్టలు అంటే తెలుసా? కాళ్ళకు గిట్టలు ఉంటాయి. మనుషులు ఎక్కలేని పర్వతాలకు ఎక్కుతాయి. మంచి గ్రిప్పు వాళ్ళ కాళ్ళకు ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద కొండలపైకి అవి వెళుతాయి. మీరు గమనించండి, చాలా స్టీప్గా నిటారుగా ఉన్న కొండలు కూడా అవి ఎక్కగలవు. ఎందుకంటే వాటి యొక్క గిట్టెలు వాళ్ళ కాళ్ళు అంత బలం ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి దూరంగా ఆత్మీయ జీవితంలో ఎంత ఉన్నతమైన అనుభవానికి ఆమె వచ్చిందో మీరు చూడండి. దావీదు ఒక కీర్తనలో ఒక మాట రాశారు. ఏంటంటే, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను నన్ను ఎక్కించు. ఎంత మంచి ప్రార్థన అండి. 61వ కీర్తన చూడండి. 61వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. భూదిగంతము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు, లేదా బాటమ్లెస్ పిట్ కదా, ఎక్కడో సముద్ర అగాధములో దావీదు ఉన్నాడు. ఎక్కడో దేవునికి దూరంగా ఉన్నాడు. భూదిగంతముల నుండి అంటే బాటమ్లెస్ పిట్, ఎక్కడో దూరంగా ఉన్నాడు. అక్కడెక్కడో ఉన్న ఆయన దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై, ఫ్రమ్ ద బాటమ్లెస్ పిట్ టు హైయెస్ట్ హిల్, ఫ్రమ్ ద బాటమ్లెస్ పిట్ టు హైయెస్ట్ హిల్. కానీ ఒక మాట దావీదు చెప్తున్నాడు. దేవుడు ఏమంటే, నేను ఎక్కలేదు ప్రభువా. భక్తి జీవితం జీవించడానికి మనకు సాధ్యమవుతుందా? దేవుడి స్టాండర్డ్స్ను ఫుల్ఫిల్ చేయాలంటే మనకు చేతనవుతుందా? చెప్పండి. కుక్కతో ఒక వంకర ఉందని ఒక ఆయన కర్ర కట్టినాడంట, స్ట్రైట్ చేద్దామని చెప్పి. కుక్క తోకకు ఒక కర్ర పెట్టి టైట్గా కట్టినాడు. ఒక నెల రోజుల తర్వాత ఇప్పినాడు. కర్ర ఇప్పితే మళ్ళీ ఏమేమి చెప్పండి? మళ్ళీ వంకర అయిపోయింది. మళ్ళీ ఆదాము రక్తం ప్రవహిస్తుంది. మళ్ళీ పాపపు స్వభావం ఉన్నది. పౌలు చెప్పాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని చెప్పినాడు. మన చేత కాదు. దావీదు దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు, ప్రభువా నేను ఆ కొండను ఎక్కలేను, నీ స్టాండర్డ్స్లోకి నేను రాలేను, కానీ మీ మీద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ప్రభువా నీ యొక్క సహాయం నాకు దయచేయి, నన్ను ఎక్కించు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని దావీదు ప్రార్థన చేశాడు. మరి ఈమె గురించి బైబిల్లో మాట రాయబడింది. భాషాంతరమైన దోర్కా అని పేరు. యూదులకు 2 పేర్లు ఉంటాయి, సీమోను, పేరు కదా, బిదుమానబడిన తోమ. ఇంకా చెప్పండి. బైబిల్లో చాలా మందికి పేర్లు ఉంటాయి, 2 పేర్లు ఉంటాయండి. కాబట్టి భాషాంతరమైన ఈమెకు దోర్కా అనే పేరు. తబితాన్న లేడీనే, దోర్కా అన్న కూడా లేడీ. లేడీలో ఆ యొక్క చింకలో లేదా లేడీలో ఉన్న స్పెషాలిటీ చెప్పండి.
ఒక స్పెషాలిటీ అంటే చాలా స్పీడ్గా పరిగెత్తారు. టీవీ చూడొచ్చా, చూడకూడదా? మంచి ఏమంటే చూడొచ్చు. డిస్కవరీ ఛానల్లో కానీ, జియోగ్రాఫిక్ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కానీ సృష్టి గురించి, దేవుని మన యొక్క మానసిక వికాసం కొరకు ఏదైనా చూడదు. సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, సినిమా పాటలు వినకూడదు కదండి. నీకు ఏదైనా మంచిది ఏదైనా ఉంటే నువ్వు చూడొచ్చు, తప్పు లేదు. కొన్నిసార్లు ఇవి చేసింగ్ చేస్తూ ఉంటాయి, కానీ చిరుత పురుగుల కంటే స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటాయి లేడీలు కానీ, జింకలు కానీ. మరి ఈ యొక్క దోరక దేవుని పనులు ఎంత స్పీడ్గా ఉందంటే ఉరుకులు పరుగులు తీస్తూ సేవ చేసేది ఎవరు? ఈ యొక్క దోరకాన్ని బైబిల్లో మనం చదువుతున్నాం. ఆమె భాషాంతరమైన దోరకాన్ని బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చెప్పండి ఏమని రాయబడింది? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలాగా జింక అంటే 2 విషయాలు మనం చెప్పబడింది. ఉన్నతమైనటువంటి కొండలో ఉన్నటువంటి అనుభవం. ఎంత పైకంత వెళ్తే అంత భూమి ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. ర్యాకెట్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఎందుకు చెప్పండి, వాళ్ళు తేలుతూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? రోదసీకి వెళ్ళినటువంటి వాళ్ళు తేలుతూ ఉంటారు. వాళ్ళకు భూమి ఆకర్షణ శక్తి ఉండదు. ఎంత పైకి వెళ్తే దేవునికి అంత దగ్గరగా ఉంటావు. భూమి ఆకర్షణ శక్తి యొక్క భూ సంబంధమైన శోధనలు నేను ఏమీ చేయలేదు. గ్రావిటీ ఫోర్సెస్ ఏమి నేను చేయలేదు. దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసులమైన మనము లేడి యొక్క అనుభవంలోకి రావడానికి మనము ప్రయత్నం చేయాలి. ఒకసారి ఒక పైలట్, యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డని, బిలీవర్, ఒక పైలట్ ఒకరోజు విమానం నడుపుతున్నాడంట. ఒక చిట్టెలుగా వచ్చి తొందర చేస్తుంది. కాక్పిట్లో చిట్టెలుగా వచ్చి ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, అంతా గందరగోళం చేసేస్తుంది చిట్టెలుగా. ఏదైనా ఒక్క వైర్తో పొరిగేస్తే ఎంత ప్రమాదం అండి. దేవునికి ప్రార్థన చేస్తాడు పైలట్. ప్రభువా, ఈ చిట్టెలుగా ఎంతో తొందర చేస్తుంది, ఏ చిన్న వైర్ కట్ చేసినా కూడా ప్రమాదం. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఫ్లై హై అన్నాడంట. చెప్పండి ఏమన్నాడు దేవుడు? పైలట్కి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఫ్లై హై కదా. పైకి తీసుకెళ్ళినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ను ఆ చిన్న జీవికి ఆక్సిజన్ అందక చచ్చిపోయింది కదండి. ఆక్సిజన్ లేక అది చనిపోయింది. ఏం చిట్టెలుక. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏ చిన్న చిట్టెలుకలు ఉన్నాయి. పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు, చిన్న చిట్టెలుకలు కదా. కక్ష, అసూయము, ద్వేషము, పగలు, కోపాలు, కోపతాపాలు, కొంత షార్ట్ టెంపర్ ఉంది. మన జీవితంలో ఏవేవి చిన్న చిట్టెలుకలు ఉన్నాయో అవన్నీ చంపబడాలంటే మనం వీ హ్యావ్ టు ఫ్లై హై. మనం కూడా ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవంలోనికి మనం రావాలని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. మూడవదిగా మన గురించి ఏమని రాయబడిందో చూడండి. ఏమని రాయబడింది? 36వ వచనం, ఆమె సత్క్రియలను ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండేది. మూడవదిగా దూరంగా మనం చూస్తే సత్క్రియలు చేసింది. అది కూడా ఏదో 1వ 2వ కాదు, సత్క్రియలు బహుగా చేసిందని బైబిల్లో రాయబడింది. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏది కూడా మరి అతిశయోక్తులు రాయించలేదు. ఇంతుంటే అంత రాయడం, అంతుంటే ఇంత రాయడం కాదు. దేవుడిని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలు కాబట్టి దేవుడు ఎంత అవసరమంత రాయించినాడు. ఈమె గురించి దేవుడు మాకు ఏం చెప్తుందంటే, ఆమె సత్క్రియలను బహుగా చేసి ఉందని రాయబడింది. సత్క్రియలు అంటే తప్పనిసరిగా మనం ఒక వచనం చదవాలి. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 13 కాదు 2వ అధ్యాయం 10వ వచనం. మనము వాటి యందు మనము నడుచుకున్న వలనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనం సృష్టించినట్టు చూడండి, దేవుడు క్రీస్తు యేసునందు మనం సృష్టించబడిన వారమై. బాగా వినండి. క్రీస్తు యేసునందు మనం సృష్టించబడినాం. ఎందుకు తెలుసా? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయలేదు. మీరు కనుక్కోవాలి, ఈ లోకంలో నువ్వు ఏమేమి మంచి పనులు చేయాలో దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచినాడు. మా ఊరు అనంతపూరు దేవుడు నేను ఇక్కడికి పంపించినాడు. మరి ఇలా సేవలో దేవుడు వాడుకోవాలనుకున్నాడు. మరి నీ విషయంలో దేవుని చిత్తం కనిపెట్టు. ప్రభువా, నేను నా విషయంలో ఏమేమి ముందుగా సత్క్రియలు సిద్ధపరిచినాను. గుడ్ వర్క్స్ అంటారు ఇంగ్లీష్లో. నీవు దేవుని కొరకు ఏమేమి పనులు చేయాలో అది నువ్వు కనుక్కో. దేవుడు ఎప్పుడో ముందుగా సత్క్రియలను సిద్ధపరిచినాడట నీ విషయంలో. అందుకే దేవుడు క్రీస్తు యేసునందు నువ్వు సృష్టించబడ్డావని దేవుని వాక్యంలో రాయబడింది. సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సత్క్రియలు అంటే ఏంటో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు చదవండి ఏమని రాయబడిందో. 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది చూడండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలంట. ఇక్కడ ఒక విధవరాలు చూస్తున్నావు. విధవరాలే కాదు, ఎవరైనా చేయొచ్చు సత్క్రియలు. సత్క్రియలు చేయడంలో పేరు పొందాలంట. పేరు పొందాలి. సత్క్రియలలో పేరు పొందిన విధవరాలు ఏమేమి సత్క్రియలు చూడండి. నంబర్ 1, పిల్లలను పెంచి. మీకు ఎవరికైనా పిల్లలు లేకపోతే 2-3 మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. లేదా కొంతమంది పిల్లలు ఉన్నా కూడా కొంతమంది కనీసం ఒక్కరైనా అడాప్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఆస్తిపాస్తులు ఇవ్వడానికి ఇష్టపడకపోయినా కనీసం వాళ్ళకు ఇంట్లో పెట్టుకొని తమతో పాటు పెంచుకొని చెప్పండి చదువు ఇప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి పంపించే వాళ్ళు కూడా కొంతమంది. కనీసం ఒకవేళ ఆస్తిపాస్తులను సొంత బిడ్డలు ఇచ్చుకున్నా కనీసం ఒకరిద్దరైనా కొంతమంది ఇంట్లో పెట్టుకొని పిల్లల్లాగా చూసుకొని చదివిపించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు నేను చూశాను. కానీ వాళ్ళ చిన్నమ్మ ఒక ఆమె ఉంటుంది, తెలిసింది కాబట్టి చెప్తున్నాను. మా చిన్నమ్మ ఉంటుంది, ఆమె పేరు శాంతి ఆంటీ అని. ఆమె ఒక పిల్లోని ఒకరిద్దరిని పెంచు ఒక ఆడాన్ని పెంచుకుంది. ఆమె ఇంట్లో పనిచేస్తాను. ఇప్పుడు పెళ్లి కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచింది. ఇప్పుడు ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు. మరి అట్లా ఎవరినో ఒకరిని మనం ఇంట్లో పెంచుకోవచ్చు కదా. పిల్లలను పెంచి అనే మాట రాయబడి. అందుకే మనం ప్రభు చిత్తం అయితే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒకరోజు సడన్గా నెక్స్ట్ రోజు 2-3 రోజుల తర్వాత శ్రీధర్ ఫోన్ చేసినారు. అన్న అట్లా సేవ చేసింది కదన్నా, మరి మనం ఏదైనా అక్కపేరు ఒక హోమ్ ఆర్ఫనేజ్ కానీ ఏదైనా కానీ మనం చేద్దామంటే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఆయన ఉన్నప్పుడే ఆయన ఒకటి అనుకున్నాను, నేను చింతలచూరులో ఉన్న స్థలాన్ని దేవుని సేవకుది మనం ఇద్దామని ఎప్పుడూ అనుకున్నాను. వెంటనే అక్కడ శ్రీధర్ చెప్పినప్పుడు ఆ స్థలం గుర్తొచ్చింది. దాంట్లో మనము పాట పడుతున్నాము, పర్మిషన్స్ వచ్చినాయి, మనం మొదలుపెట్టినాము. దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. మన విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇంకా చూడండి 2 నెంబర్లో చూడండి, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి. కొంతమంది ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళను చేర్చుకోవాలి కదా. వాచ్మెన్గా వాళ్ళకు మనం ఆశ్రయం ఇవ్వచ్చు. లేకపోతే మరి ఎవరైనా సరే ఒక పూట వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, భోజనం పెట్టడం, మన ఇంట్లో చేర్చుకోవడం. అది పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది, భోజనం పెట్టేది కూడా ఒక
సత్క్రియలు బైబిల్లో రాదు. నెక్స్ట్ చూడండి, పరిశుద్ధుల పాదములు కడిగి. దేవుని బిడ్డలు ఎవరైనా సిక్కుగా ఉన్నారనుకోండి, దేవుని సేవకులు కానీ, పరిశుద్ధులు కానీ, విశ్వాసులు కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ పాదాలు కడగండి. దాని అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళ ఆతిథ్యం, వాళ్ళకి మనం పరిచర్య చేయవచ్చు. విశ్వాసులు కొంతమంది అనారోగ్యం అవుతారు, విశ్వాసులు పరిశుద్ధులు కొంతమంది అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళకి మనం పరిచర్య చేయవచ్చు. పరిశుద్ధుల పాదాలు అంటారు. యేసు ప్రభు శిష్యుల పాదాలను కడిగారు. మనం ఒకరి ముందు మనకు ఎంత డబ్బులు డంబాలండి వస్తారు, ఒక్కొక్కరు వస్తారు, ఇట్లా మాట్లాడతారు కదండి. చేతులు ఇట్లా పెట్టుకొని మాట్లాడరు కొంతమంది, చేతుల్లో జోబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడరు కొంతమంది. దేవుని బిడ్డలాగా యేసు ప్రభు శిష్యుల పాదాలైనా కడిగారు. చూడండి, పరిశుద్ధుల పాదాలు మనం కడగవచ్చు, తప్పేం లేదు. అనగా అక్కడలో ఉన్న వారికి మనము, అనారోగ్యంలో ఉన్న వారికి మనం సహాయం చేయడం, పరిచర్య చేయడం. ఇంకోటి చూడండి, శ్రమపడు వారికి సహాయం చేయడం. ఇంకో మాట చూడండి, ఏమని రాయబడిందో, శ్రమపడు వారికి సహాయం చేయడం. అన్ని సత్క్రియలు. చూడండి, శ్రమలో ఎంతమంది శ్రమలో ఉన్నారు, ఎంతో మంది ఎంతో సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయండి, చేతనైనంత సహాయం. 1,00,000 రూపాయలు ఇవ్వమని చెప్పడం లేదు, 1,00,00,000 రూపాయలు ఇవ్వమని చెప్పడం లేదు, 1,000 ఇవ్వడం చెప్పండి. నీ స్తోమత ఎంత? 10 రూపాయలు ఇవ్వగలవా? 100 రూపాయలు ఇవ్వగలవా? 500 ఇవ్వగలవా? 1000 రూపాయలు ఇవ్వగలవా? 2,000 ఇవ్వగలవా? 5,000 ఇవ్వగలవా? 10,000 ఇవ్వగలవా? నీ స్తోమతను బట్టి శ్రమగల వారికి సహాయం చేయి. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడింది. సహాయం చేసి ప్రతి సత్కార్యం అండి, ఇవన్నీ సత్కార్యాలు చూడండి. సత్క్రియలు అంటే ఇంత సంగతులు మన దైవ గ్రంథమైన బైబిల్లో మనము చదువుతున్నాం. కాబట్టి మనం చూస్తే సత్కార్యాలను చేసి ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయి, మనకు సమయం చాలదు. 4వదిగా చూడండి, దోర్కాని గురించి ఏమని రాయబడిందో. సత్క్రియలను బహుగా చేసిన 4వదిగా చూస్తే ధర్మ కార్యములను కూడా బహుగా చేసింది. సత్క్రియలే కాదు, ధర్మ కార్యాలను కూడా బహుగా చేసింది. ధర్మ కార్యాలను కూడా దేవుని వాక్కులో చెప్పబడింది. ప్రియులారా, ధర్మం అంటే ఏంటి చెప్పండి? ధర్మం అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఇది కూడా అంతే, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే. ధర్మ కార్యాలంటే కూడా ఆల్మోస్ట్. ధర్మం అంటే మనం చేతులు చాచడం, ఇతరులకు మనం ఇవ్వడం అనే మాట రాయబడింది. 10వ అధ్యాయం చూడండి, పక్కన పేజీలో కూడా అపోస్తల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3-4 వచనాలు. అపోస్తల గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచనాలు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనము తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరని. నీ ప్రార్థనలు కొర్నేలి, ఈ ప్రార్థనలు ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతాయి అని రాయబడింది. కాబట్టి దేవుడు మనం చేసిన ధర్మ కార్యాలు మర్చిపోడు. మనం చేసినటువంటి ధర్మ కార్యాలను దేవుడు మర్చిపోడు. ఒక వాక్యాన్ని చదవండి, 19వ అధ్యాయము 16వ వచనము, సామెతల గ్రంథంలో 19:16 చూడండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 19:17. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయు. వారి ఉపకారములకు మరి ప్రత్యుపకారము చేయనని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము. కాబట్టి బైబిల్లో రాయబడింది,
మనం ధర్మ కార్యాలు కూడా చేయాలి. యేసుప్రభు ఒక మాట చెప్పారు కదా, శిష్యుడని చెప్పి మీరు ఎవడు గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చు, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు. గిన్నెడు చన్నీళ్ళు నువ్వు ఇచ్చిన కప్ ఆఫ్ కూల్ వాటర్, యు ఆఫర్ ఏ కప్ ఆఫ్ కూల్ వాటర్, అది బైబిల్లో రాయబడింది. దానికి ప్రతిఫలం ఇస్తాడని బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అందరికి తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. సోదరులారా, సోదరిలారా, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్దు. ఎప్పుడెప్పుడు ఏం తీసుకున్నానా, ఏమేమి వస్తుందా, ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అక్క, అదే ఇవ్వండి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్దు. అట్టి యాగములు, ఇట్ ఈస్ ఎ సాక్రిఫైస్ అండ్ రైట్. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏవేవి? ఉపకారము ధర్మము చేయాలి. దేవుని బిడ్డలారా, మరి గమనించింది, ఈమె సత్క్రియలు బహుగా చేసింది, ధర్మ కార్యాలు కూడా బహుగా చేసినట్టుగా దైవ గ్రంథమైన బైబిల్లో మనము చదువుతాము. ఆ తర్వాత చూడండి, ఆమె యొక్క స్నేహితుల గురించి రాయబడింది. అనేక స్నేహితుల గురించి రాయబడింది. 5వ అధ్యాయము చూడండి ఏమన్నా రాయబడిందో. 41వ వచనం చూడండి. 41వ వచనం. అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చూసారా? మనము 5వదిగా చూస్తే ఆమె యొక్క స్నేహితులు ఎవరంటే పరిశుద్ధులు, విధవరాలు. మన చర్చిలో చాలా మంది నేను గమనించాను, చాలా మంది బీదలను పలకరించాను. సిస్టర్స్ అట్లే ఉన్నారు, బ్రదర్స్ కూడా అట్లే. కార్లు వేసుకొచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారు. మంచి చీరలు తెచ్చి పట్టుకుని వచ్చిన వాళ్ళు మంచి చీరలు కట్టుకున్న వాళ్ళతోనే మాట్లాడతారు. వాస్తవమే. ఈమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసిందంటే మంచి డబ్బున్నామని. కానీ ఆమె స్నేహితులు ఎవరు? విధవరాలు. ఆమె స్నేహితులు ఎవరు? పరిశుద్ధులు. మన చర్చలో ఎంతమంది బీదలు ఉన్నారు, మన చర్చలో ఎంతమంది విధవరాలు ఉన్నారు. మన స్నేహితులు, మన చర్చిలో కొంతమంది పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా వచ్చి ఎంతో మంది జీవనోపాధి కోల్పోయిన వారు, నష్టాలు పొందిన వారు, వ్యాపారాల్లో చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏమన్నా రాయబడింది? ఆమె చర్చిలో ఆమె ఎవరిని ఎక్కువగా పలకరిస్తుందంటే బీదలను పలకరించి, విధవరాలను పలకరించి, వాళ్ళను ప్రేమించడం, వారి అవసరాల గురించి గుర్తించడం, చేతంత సహాయం చేయడం. ముఖ్యంగా ఆమె చేసింది ఏమో చూడండి, ఆమె చేసిన ధర్మ కార్యాలు సత్క్రియల గురించి ఏమని రాయబడింది? 39వ వచనం కదా, 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చింది. విధవరాండ్రందరూ వీళ్ళతో ఒక ఫ్రెండ్. కవిత యొక్క ఫ్రెండ్స్ ఎవరంటే విధవరాండ్రు, బీదలు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రము చూపుచు అతని ఎదుట నిలిచేది. దేవుడి బిడ్డలారా, ఆమె చనిపోయిన ఆమె కుట్టిన అంగీలు ఉన్నాయి. ఆమె చనిపోయిన ఆమె సత్క్రియలు కనపడతా ఉన్నాయి. ఆమె చనిపోయినా కూడా ఆమె చేసిన ధర్మ కార్యాలు కనపడతానే ఉన్నాయి.
చూసారా దేవుని బిడ్డలారా, ఒక చిన్న సూది ఈ రోజుల్లో బహుశా ₹1 అవుతుంది అనుకుంటాను కదండి. ఒకప్పుడైతే చిన్నగా మనం ఉన్నప్పుడు 5 పైసలు 5 సూదులు వస్తాయి కదండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అన్నాలు ఉండేవి కదా, పైసలు ఉండేవి. 5 పైసలు ఇస్తే 5 కమ్మరకడ్లు అంటారు. ఏమంటారు చెప్పండి? ఇదేమంటారు? పిల్లలు నమ్ముతూ ఉంటారు కదా. మరి 5 పైసలు ఇస్తే 5 వచ్చేది ఆ రోజుల్లో కదండి. మరి చిన్న ఒక్కొక్క పైసా ఒక సూది అండి. ఇప్పుడంటే ₹1 ఉంటుంది. మరి మన భాషలో చెప్పాలి, చిన్న ఒకరు ఆ రోజుల్లో కుట్టు మిషన్లు లేవు. ₹1 సూది తీసుకొని ఆమె ఎంత చక్కగా అంగీలు కుట్టి ఎంతమంది పేదవారికి, నిరుపేదలకు, విధవరాండ్రులకు, బీదలకు ఆమె చేసిన సహాయము మనం చూడగలం. 6వ గది మనం 5వ గది మనం చూస్తున్నాం. 6వ గదిలో చూడండి ఏమన్నా రాయబడిందో. 6వ గదిలో మనం చూస్తే 37వ వచనం చదువుతున్నాం. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా. ఓ మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుని బిడ్డలారా, మనకు కొన్నిసార్లు రోగాలు వస్తాయి. రోగాలు రావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అదేంటంటే కొన్నిసార్లు మనం అజాగ్రత్తగా ఉంటే మనకు రోగాలు వస్తాయి. అందుని బట్టి నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే కనీసం 6 నెలలకు ఒకసారి డాక్టర్స్ చెకప్ చేసుకోండి. పెద్దలైతే 6 నెలలకు ఒకసారి కంపల్సరీ మీరు బాడీ చెకప్ చేసుకోండి. చిన్నపిల్లలు అయితే 20 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ కనీసం సంవత్సరానికి ఒకసారి మీరు బాడీ టెస్ట్ చేసుకోవాలి. హార్ట్, లంగ్స్, కిడ్నీస్, బ్లడ్ టెస్ట్ మినిమం ఇవన్నీ మీరు చేసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బులు పోయినా మీకు చింత లేదు. దయచేసి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆరోగ్యాల గురించి మీరు ఉండండి. రెండవదిగా మనం చూస్తే రోగాలు మనకు ఎందుకు వస్తాయంటే కొన్నిసార్లు వృద్ధాప్యాన్ని బట్టి వస్తాయి. మూడవదిగా పాపం చేసినా కూడా వస్తుంది రోగాలు. మరి 4వదిగా మనం చూస్తే రొట్టెరసం అనాలోచితంగా తీసుకుంటే, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేదా ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తముల గురించి అపరాధి అవుతాడు. మన బలహీనత వస్తుంది, రోగం వస్తుంది, చావు కూడా వస్తుంది. 5వదిగా చూస్తే కారణం, రోగం రావడానికి 5వ కారణం అంటే దేవుడు కొన్నిసార్లు మనకు పరీక్ష పెడతాడు. పౌలు ఏ పాపము చేయలేదు, కానీ దేవుడు ఒక అనారోగ్యాన్ని జీవితాల్లో దేవుడు అనుమతించినాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా మరి నీ ముళ్ళను తీసేయి, ప్రభువా ముళ్ళను తీసేయంటే ప్రభు ఏం చెప్పినాడంటే నా కృప నీకు చాలు, నా కృప నీకు సరిపోతుంది, బలహీనత లేదు, నా శక్తి నీకు పరిపూర్ణమవుతుందని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత లాజరు గురించి మనం చూడాలి కదా. మన స్నేహితుడైన లాజరు అని యేసు ప్రభువు చెప్పాడు. అక్కలు ఏం కబురు పంపించారు చెప్పండి? నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు యేసు ప్రభువు అని చెప్తే అప్పుడు యేసు ప్రభు మాట చెప్పారు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని ద్వారా మహిమ పొందడానికి, దేవుని మహిమ కొరకే వచ్చింది. కొన్నిసార్లు దేవుడు మనకు రోగాలు ఇస్తాడు, హాస్పిటల్ వేస్తాడు. హాస్పిటల్ డాక్టర్లు వాక్యం వింటారు, స్టాఫ్ వాక్యం వింటారు. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు వాక్యం వింటారు. మన ఎవరో చెప్పారు, నేను మన హైదరాబాద్లో దేవుడి సేవకుడు ఉన్నాడు తిమోతి అని, సేవకు రాకున్నప్పుడు మన చర్చిలోనే ఉండేవాళ్ళు. మనం కూడా ఆ సోదరుని ఎంతో మనం ప్రోత్సహించినాము. కవిత ఆయన భార్య క్యాన్సర్తో ఉంటుంది, ఇది చేయించుకోవాలి, ఏంటంటే అది కీమోథెరపీ చేయించుకోవాలి. మొత్తం డాక్టర్లు కదా చెప్పేసింది, సార్ నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, మీరు నమ్ముకోండి అని. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన చిన్న బుర్రకు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడు మనకు రోగాలను పంపిస్తాడు. లాజరు ఏమో పాపం చేసినందుకు ఆ రోగం రాలేదు,
యేసుప్రభువు వారు చెప్పినారు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దీని ద్వారా దేవుని కుమారుడు మహిమ పొందినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినదని దేవుడు చెప్పినాడు. మరి ఆయన దాదాపు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు తన కిడ్నీ వ్యాధితో బాధపడింది. తాను ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకునేది కాదు. మరి డాక్టర్ అన్న కూడా ఫోబియా, తనకి హాస్పిటల్ ఫోబియా, డాక్టర్ అస్సలు వచ్చేది కాదు, ఏదో సొంత వైద్యం చేయించుకునేది, నాకు కూడా కొన్ని విషయాలు చెప్పేది కాదు. మరి దేవుడు అనుమతించాడు ఆమె జీవితంలో దాదాపు 33.5 సంవత్సరాలు తాను అలా వ్యాధితో ఉండిపోయింది. ఎన్నాడు సంగలేదు, కొనగలేదు, ఎన్నడూ కూడా నేను ఆమె కళ్ళలో కన్నీరు చూడలేదు. మరి చాలా బోల్డ్గా ఉండేది. మరి దేవుడు 3.5 సంవత్సరాలు ఆమె జీవితంలో ఇటువంటిది ఇచ్చినాడు. బైబిల్లో ఎలీషా చాలా గొప్ప పరిచయం చేస్తున్నాడు. శక్తివంతమైన ప్రవక్తలలో ప్రవక్త ఎలీషా. ఆయన గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే, మరణకరమైన రోగంతో పీడితుడైనాడంటే. మామూలు ఒక రోగం వచ్చి పోతే దాన్ని పీడితుడు అన్నారు, కానీ ఎలీషా మరి మరణకరమైన రోగంతో పీడితుడైనాడని రాయబడి. ఎంతో నమ్మకంగా సేవ చేసింది. డబ్బుల పైన ఏమాత్రం కూడా నాకు ఆశ లేదు, ఏం కూడా సంపాదించుకోలేదు. ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని నేను పొద్దున అడిగినప్పుడు, ఈ 3-4 రోజులు జాయిలాండ్లో బిజీగా ఉన్నాం కదా, దేవుడి వాక్యాలు నాకు గుర్తు చేస్తున్నాయి. మరి భక్తులు కూడా మరణాలు వస్తాయి, భక్తులు కూడా రోగాలు వస్తాయి. మరి ఇదివరకు కూడా కాయపడి చనిపోయింది. 6 సంగతులు విన్నాము. 7వ చూసుకున్నాం, మనం ఊహించుకున్నాం. అప్పుడు చూడండి ఏమని రాయబడింది. 35వ వచనం, వృద్ధ యోసేపు దగ్గరగా ఉన్న చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నట్టు 2 మనుషులు అతని సమస్యలో ఉన్నప్పుడు మనము దేవునికి చెప్పుకోవచ్చు, దైవ సేవకులు కూడా చెప్పుకోవచ్చు. కనపడని వాడు దేవుడు, కనపడే వాళ్ళు మనకు దేవుడు సంఘటనలో నాయకులు, సేవకులు ఇచ్చినాడు. వాళ్ళతో కూడా మన సమస్యలు పంచుకోవచ్చు. సేవకులతోనే కాదు, నీతోటి విశ్వాసులతో కూడా నీ సమస్యలు పంచుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవచ్చు, ఒకరికొకరు ఆదరించుకోవచ్చు. పేదలు దగ్గర ఊళ్ళోనని చెప్పి కబురు పంపించిన, ఎందుకంటే వాళ్ళు తోటి పరిశుద్ధులు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, అవి కోవిడ్ దినాలు. ఆ కోవిడ్ దినాల్లో ఎవరి దగ్గర రాదు. బిట్టర్ ఎక్స్పీరియన్స్. జేవి కూడా చిన్న వయసులోనే దేవుడు ఆ అనుభవాన్ని ఇచ్చినాడు. నిన్న రాత్రి మేమిద్దరం రూమ్లో కూర్చొని ఒకటే ఏడుస్తాము. మరి జేమి చెప్పాను, జేమి అందరికీ దేవుడు కష్టాలు పంపడు. భవిష్యత్తులో దేవుడు ఎవరికైతే బలమైన పాత్రలు ఉపయోగించుకుంటాడో అలాంటి వారికి పంపిస్తాడు. ఎవరు పడితే వాళ్ళకి శ్రమలు పంపడు. ఆల్ ఆర్ నాట్ ఫిట్ కదండి. దేవుడు మనకంటూ ఒక శ్రమను పంపించినాడంటే చెప్పండి, మరి దాని వెనకాల దేవుడు గొప్ప ఉద్దేశం ఉంది. 46వ వచనం 40వ వచనం చదువుకుని ఉంచుకున్నాను. పేతురు వెలుపలికి అందరినీ వెలుపలికి పంపి ఒక మాట గుర్తు చేయాలండి. 39వ వచనం, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చినారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏడవద్దన్నా, ఏడవద్దు చేయండి, లేదా ఏడవద్దన్నా, ఆమె ధైర్యంగా ఉండాలి. అది కాదు. పేదలు ఏమన్నా చెప్పినాడు అక్కడ,
ఎందుకు ఏడుస్తారు? మీకు అవిశ్వాసము, మీరు దేవుల్లో బలంగా లేరు, మీకు వాక్యాలు తెలియదు అన్నాడా పేతురు వచ్చి? మార్త మరి ఏడుస్తుంటే యేసు ప్రభు వచ్చి మీరు విశ్వాసం లేదు, మీకు వాక్యం తెలియదు, వాగ్దానం తెలియదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడా? ఆదరణ ఏంటంటే ఏడ్చు వారితో ఏడవాలి, అంతేగాని యేసు ప్రభు మార్త ఏడుస్తుంటే మరి ఏడుస్తుంది. యేసు ప్రభు ఏమంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? మీకు వాక్యం తెలుసా? మీకు వాగ్దానాలు ఉన్నాయి కదా, మన నిరీక్షణ గొప్పది కదా అనలేదు. యేసు ప్రభు వాళ్ళు గద్దించలేదు, పేదలు కూడా గద్దించలేదు. కానీ యేసు ప్రభు ఏడ్చు వాళ్ళతో ఏడ్చు ఆదరించడం. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఏడ్చే వాళ్ళు మనం గద్దించకూడదు. ఎందుకు ఏడుస్తారు? మీకేమైనా నిరీక్షణ ఉందా? మీకేమైనా ధైర్యం ఉందా? మీకేమైనా నమ్మకం ఉందా? ఏడ్చేవాళ్ళు. వీపింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ థెరపీ. తెలుసా మీకు? ఎంత ఏడిస్తే మన హృదయం బాధ అంతా బయటకు వస్తుంది కదా. కొన్నిసార్లు మనం యేసు ప్రభు పాదాల దగ్గర మోకరించి వెక్కి 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 ఏడ్చి మన బాధ అంతా తగ్గించి అప్పుడున్న బాధ, స్ట్రెస్, స్ట్రెయిన్ అంతా విడుదలైపోతుంది. ఎంత వీలైనంత ఎక్కువగా యేసు ప్రభు పాదాల దగ్గర మనం ఏడాలి. అదండి వేగం చేయని మరి కనీసం ఒక చుక్కైనా వస్తుంది. ప్రతిరోజు కనీసం ఒక చుక్కైనా కాకుండా అప్పుడు పేతురు వచ్చినాడు, లోయ వచ్చిన అందరి వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి క్షమం వైపు తిరిగి కవితాలెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతుని చూచి లేచి కూర్చుంది. ఆఖరిగా నెంబర్ 7 ఆమె లేచింది, మృతుల్లో లేచింది. ఆఖరిగా ఆమె మృతులు లేచింది. యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు అందరి సమాధిలో ఉండండి, చనిపోయిన తిరిగి వేస్తారు. ఈరోజు మనం చూడకపోవచ్చు, కానీ యేసు ప్రభు 2వ రాకడలో కడపలో మ్రోగినప్పుడు, చెప్పండి, కడపలో మ్రోగినప్పుడు సమాధులు పగిలిపోతాయి, ఆత్మలు వచ్చి దేహంలో కలుసుకొని దేహంతో పాటు లేస్తాయి. పోయిన వారం మనము జ్యోతి ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. జ్యోతి ఆంటీ కూడా దేవుని నమ్ముకున్నారు. సుబ్రహ్మణ్యం మన సంఘంలో, సుబ్రహ్మణ్యంలో చాలా మంది సంపూర్ణ కదా మన సంఘంలో పరిపూర్ణ. వీళ్ళ కొంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళినారు కదా. పురుషోత్తం కొంతమంది సంఘస్థులు కడపలో రోగినప్పుడు ఆత్మలు వస్తాయి. ఇప్పుడు ఆత్మలు యేసు ప్రభుతో పాటు ఉంటాయి కదా. సమాధులు పగిలిపోతాయి కదా. మరి సమాధి కూడా కృంగకుండా పెద్ద పెద్ద బండలు వేస్తున్నాం. నానక సమాధి పేరు కూడా రాళ్ళు, ఫౌండేషన్ స్టోన్స్ ఎందుకంటే కృంగుతాయి. ఎన్ననే వేసుకోండి, రాళ్ళని వేసుకో, ఏదైనా వేసుకో కదా. సమాధులు పగిలిపోతాయి కదా. ఆత్మలు వస్తాయి, మహిమ దేహం ధరించుకుంటారు. తిరిగి వారు వేస్తారు. ఆల్రెడీ ప్రభు దగ్గర ఉన్నారు, కానీ శరీరంతో మహిమ దేహంతో వేస్తారు. అలా 7 విషయాలు ఉదయకాలంలో మనము విన్నాము. మరి కొంచెం ఏదైంది దయచేసి క్షమించండి. మరి దూరకాలాగా మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయడం. ఇంకా దేవుడు నమ్ముకోకపోతే నమ్ముకోండి. మరి మా కొరకు జీవిత కొరకు కూడా ప్రార్థన చేయండి.